जानवी कपूर। हाय, मैं हूँ परम सचदेव दिल्ली से। हमने यहाँ बुकिंग की है। वेलकम। యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు నటిస్తోంది. తల్లికి తగ్గ కూతురుగా భారీ సినిమాలు చేస్తూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు మరోవైపు లీడింగ్ యాక్టర్స్ సరసన మెరుస్తూ హీరోయిన్గా మరింతగా తన క్రేజ్ పెంచుకుంటుంది. ఈ క్రమంలో తన పేరు ఏదో రకంగా ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉండటం సాధారణంగా మారింది. అయితే జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ ఫిలిం పరం సుందరిలో ఒక సాంగ్ ద్వారా ట్రోల్కు గురైంది. మలయాళం నటి గాయని పవిత్ర మీనన్ పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం పరం సుందరి. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. చావా చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ బ్యానర్ లో పరం సుందరి చిత్రం రూపుదిద్దుకోవటం విశేషం. దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందించారు. ఆగస్టు 29న ఈ చిత్రం హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. మూవీ నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూనే ఉన్నారు. ఇట్స్ ఇండియా. కేరళ మలయాళం మోహన్ లాల్, తమిళనాడు తమిళ్ రజనీకాంత్, ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్. అయితే రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ లో జాన్వీ కపూర్ లుక్, భాష, మాండలికం అందరినీ ఆకట్టుకుంది. ఇక మలయాళీ అమ్మాయిగా జాన్వీ కపూర్ అలరించబోతోంది. అయితే దీనిపై మలయాళం నటి సింగర్ పవిత్ర మీనన్ స్పందించారు. ఆ చిత్రంలో మలయాళం అమ్మాయి పాత్రకు మలయాళం యాక్టర్ ను తీసుకున్నందుకు అక్కసు వెళ్లగక్కింది. జాన్వీ కపూర్ భాష, దుస్తుల తీరును విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్టు చేసింది. అది కాస్త వైరల్ అయింది. ఇక మలయాళం అభిమాని ఒకరు జాన్వీ కపూర్ కు మద్దతుగా నిలిచారు. సింగర్ పవిత్ర మీనన్ పెట్టిన పోస్టును వెంటనే డిలీట్ చేయాలని ఇన్స్టాగ్రామ్ లో రిపోర్ట్ చేశారు. దీంతో టెక్నికల్ టీం ఆ వీడియోను డిలీట్ చేసింది. ఇక జాన్వీ కపూర్ కు వ్యతిరేకం ఏమీ లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ విషయాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి సింగర్ పవిత్ర మీనన్ ఇన్స్టాలో పోస్ట్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఇక జాన్వీ కపూర్ ను ఇలా వ్యతిరేకించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక జాన్వీ కపూర్ ఇప్పటికే టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవరా పార్ట్ 1 చిత్రంలో అలరించిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ దేవరా పార్ట్ 2లోనూ నటించబోతోంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ AA22x6 ప్రాజెక్టులోనూ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇక దీనిపై ఇంకా స్పష్టమైన అప్డేట్ రావాల్సి ఉంది. జాన్వీ కపూర్. हाय, मैं हूँ परम सचदेव दिल्ली से। हमने यहाँ बुकिंग की है। వెల్కమ్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు నటిస్తోంది. తల్లికి తగ్గ కూతురుగా భారీ సినిమాలు చేస్తూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు మరోవైపు లీడింగ్ యాక్టర్స్ సరసన మెరుస్తూ హీరోయిన్గా మరింతగా తన క్రేజ్ పెంచుకుంటుంది. ఈ క్రమంలో తన పేరు ఏదో రకంగా ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉండటం సాధారణంగా మారింది. అయితే జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ ఫిలిం పరం సుందరిలో ఒక సాంగ్ ద్వారా ట్రోల్కు గురైంది. మలయాళం నటి గాయని పవిత్ర మీనన్ పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం పరం సుందరి. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. చావా చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ బ్యానర్ లో పరం సుందరి చిత్రం రూపుదిద్దుకోవటం విశేషం. దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందించారు. ఆగస్టు 29న ఈ చిత్రం హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. మూవీ నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూనే ఉన్నారు. ఇట్స్ ఇండియా. కేరళ మలయాళం మోహన్ లాల్, తమిళనాడు తమిళ్ రజనీకాంత్, ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్. అయితే రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ లో జాన్వీ కపూర్ లుక్, భాష, మాండలికం అందరినీ ఆకట్టుకుంది. ఇక మలయాళీ అమ్మాయిగా జాన్వీ కపూర్ అలరించబోతోంది. అయితే దీనిపై మలయాళం నటి సింగర్ పవిత్ర మీనన్ స్పందించారు. ఆ చిత్రంలో మలయాళం అమ్మాయి పాత్రకు మలయాళం యాక్టర్ ను తీసుకున్నందుకు అక్కసు వెళ్లగక్కింది. జాన్వీ కపూర్ భాష, దుస్తుల తీరును విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్టు చేసింది. అది కాస్త వైరల్ అయింది. ఇక మలయాళం అభిమాని ఒకరు జాన్వీ కపూర్ కు మద్దతుగా నిలిచారు. సింగర్ పవిత్ర మీనన్ పెట్టిన పోస్టును వెంటనే డిలీట్ చేయాలని ఇన్స్టాగ్రామ్ లో రిపోర్ట్ చేశారు. దీంతో టెక్నికల్ టీం ఆ వీడియోను డిలీట్ చేసింది. ఇక జాన్వీ కపూర్ కు వ్యతిరేకం ఏమీ లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ విషయాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి సింగర్ పవిత్ర మీనన్ ఇన్స్టాలో పోస్ట్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఇక జాన్వీ కపూర్ ను ఇలా వ్యతిరేకించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక జాన్వీ కపూర్ ఇప్పటికే టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవరా పార్ట్ 1 చిత్రంలో అలరించిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ దేవరా పార్ట్ 2లోనూ నటించబోతోంది. ప్రస్తుతం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ AA22X ప్రాజెక్టులోనూ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇక దీనిపై ఇంకా స్పష్టమైన అప్డేట్ రావాల్సి ఉంది. జాన్వీ కపూర్ हाय मैं हूँ परम सचदेव दिल्ली से हमने यहाँ बुकिंग की है వెల్కమ్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు నటిస్తోంది. తల్లికి తగ్గ కూతురుగా భారీ సినిమాలు చేస్తూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు మరోవైపు లీడింగ్ యాక్టర్స్ సరసన మెరుస్తూ హీరోయిన్గా మరింతగా తన క్రేజ్ పెంచుకుంటుంది. ఈ క్రమంలో తన పేరు ఏదో రకంగా ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉండటం సాధారణంగా మారింది. అయితే జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ ఫిలిం పరం సుందరిలో ఒక సాంగ్ ద్వారా ట్రోల్కు గురైంది. మలయాళం నటి గాయని పవిత్ర మీనన్ పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం పరం సుందరి. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. చావా చిత్రంతో బాక్సాఫీస్ను షేక్ చేసిన మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ బ్యానర్లో పరం సుందరి చిత్రం రూపుదిద్దుకోవటం విశేషం. దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందించారు. ఆగస్టు 29న ఈ చిత్రం హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. మూవీ నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూనే ఉన్నారు. ఇట్స్ ఇండియా. కేరళ మలయాళం మోహన్ లాల్, తమిళనాడు తమిళ్ రజనీకాంత్, ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్. అయితే రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ లో జాన్వీ కపూర్ లుక్, భాష, మాండలికం అందరినీ ఆకట్టుకుంది. ఇక మలయాళీ అమ్మాయిగా జాన్వీ కపూర్ అలరించబోతోంది. అయితే దీనిపై మలయాళం నటి సింగర్ పవిత్ర మీనన్ స్పందించారు. ఆ చిత్రంలో మలయాళం అమ్మాయి పాత్రకు మలయాళం యాక్టర్ను తీసుకున్నందుకు అక్కసు వెలగక్కింది. జాన్వీ కపూర్ భాష, దుస్తుల తీరును విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్టు చేసింది. అది కాస్త వైరల్ అయింది. ఇక మలయాళం అభిమాని ఒకరు జాన్వీ కపూర్ కు మద్దతుగా నిలిచారు. సింగర్ పవిత్ర మీనన్ పెట్టిన పోస్టును వెంటనే డిలీట్ చేయాలని ఇన్స్టాగ్రామ్ లో రిపోర్ట్ చేశారు. దీంతో టెక్నికల్ టీం ఆ వీడియోను డిలీట్ చేసింది. ఇక జాన్వీ కపూర్ కు వ్యతిరేకం ఏమీ లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ విషయాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి సింగర్ పవిత్ర మీనన్ ఇన్స్టాలో పోస్ట్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఇక జాన్వీ కపూర్ ను ఎలా వ్యతిరేకించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక జాన్వీ కపూర్ ఇప్పటికే టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవరా పార్ట్ 1 చిత్రంలో అలరించిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ దేవరా పార్ట్ 2 లోనూ నటించబోతోంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ AA22X ప్రాజెక్టులోనూ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇక దీనిపై ఇంకా స్పష్టమైన అప్డేట్ రావాల్సి ఉంది. జాన్వీ కపూర్ हाय मैं हूँ परम सचदेव दिल्ली से हमने यहाँ बुकिंग की है వెల్కమ్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు నటిస్తోంది. తల్లికి తగ్గ కూతురుగా భారీ సినిమాలు చేస్తూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు మరోవైపు లీడింగ్ యాక్టర్స్ సరసన మెరుస్తూ హీరోయిన్గా మరింతగా తన క్రేజ్ పెంచుకుంటుంది. ఈ క్రమంలో తన పేరు ఏదో రకంగా ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉండటం సాధారణంగా మారింది. అయితే జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ ఫిలిం పరం సుందరిలో ఒక సాంగ్ ద్వారా ట్రోల్కు గురైంది. మలయాళం నటి గాయని పవిత్ర మీనన్ పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం పరం సుందరి. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. చావా చిత్రంతో బాక్సాఫీస్ను షేక్ చేసిన మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ బ్యానర్లో పరం సుందరి చిత్రం రూపుదిద్దుకోవటం విశేషం. దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందించారు. ఆగస్టు 29న ఈ చిత్రం హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. మూవీ నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూనే ఉన్నారు. ఇట్స్ ఇండియా. కేరళ మలయాళం మోహన్ లాల్, తమిళనాడు తమిళ్ రజనీకాంత్, ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్. అయితే రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ లో జాన్వీ కపూర్ లుక్, భాష, మాండలికం అందరినీ ఆకట్టుకుంది. ఇక మలయాళీ అమ్మాయిగా జాన్వీ కపూర్ అలరించబోతోంది. అయితే దీనిపై మలయాళం నటి సింగర్ పవిత్ర మీనన్ స్పందించారు. ఆ చిత్రంలో మలయాళం అమ్మాయి పాత్రకు మలయాళం యాక్టర్ను తీసుకున్నందుకు అక్కసు వెలగక్కింది. జాన్వీ కపూర్ భాష, దుస్తుల తీరును విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్టు చేసింది. అది కాస్త వైరల్ అయింది. ఇక మలయాళం అభిమాని ఒకరు జాన్వీ కపూర్ కు మద్దతుగా నిలిచారు. సింగర్ పవిత్ర మీనన్
పెట్టిన పోస్టును వెంటనే డిలీట్ చేయాలని ఇన్స్టాగ్రామ్లో రిపోర్ట్ చేశారు. దీంతో టెక్నికల్ టీం ఆ వీడియోను డిలీట్ చేసింది. ఇక జాన్వీ కపూర్కు వ్యతిరేకం ఏమీ లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ విషయాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి సింగర్ పవిత్ర మీనన్ ఇన్స్టాలో పోస్ట్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఇక జాన్వీ కపూర్ను ఇలా వ్యతిరేకించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక జాన్వీ కపూర్ ఇప్పటికే టాలీవుడ్లో గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవరా పార్ట్ 1 చిత్రంలో అలరించిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ దేవరా పార్ట్ 2లోనూ నటించబోతోంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ AA22x A6 ప్రాజెక్టులోనూ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇక దీనిపై ఇంకా స్పష్టమైన అప్డేట్ రావాల్సి ఉంది.